జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ప్రతి బీసీని వాళ్ళని దారుణంగా హింసలు పెడతా ఉన్నాడు. బీసీలకు సంబంధించిన అనేక పథకాలు తీసేశాడు, ఎస్సీలకు సంబంధించిన అనేక పథకాలు తీసేశాడు, ముస్లింస్కు సంబంధించిన అనేక పథకాలు తీసేశాడు. అరే ఇంత దౌర్భాగ్యుడు జగన్మోహన్ రెడ్డి. వివేకానంద రెడ్డిని చెబుతాడు, మా బాబాయ్ అంటాడు. ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీల నిధులు మొత్తం మింగేస్తాడు, నా మైనార్టీలు నా ఎస్సీలు అంటాడు. అసలు అది నోరా లేకపోతే మురికి కాలం అనేది నాకు అర్థం కాదు. హైదరాబాద్లో మూసీ నదిలో కూడా ఇలాంటి ప్రేతాలు, ఇలాంటి మలినాలు, ఇలాంటి చచ్చిన శవాలు, కప్పలు, పాములు కూడా ప్రవహించవేమో. అంత దారుణంగా జగన్మోహన్ రెడ్డి నోట్లో నుంచి అబద్ధాలు పలుకుతూ ఉంటాడు అన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి, నేను అడుగుతా ఉన్నా, ఒక పక్క నుంచి బీసీల యొక్క నిధులు తినేస్తావు, ఎస్సీల యొక్క నిధులు తినేస్తావు, ఎస్టీలు ఎక్కడో బంజారాలో ఉన్నటువంటి అడవుల్లో ఉన్నటువంటి వాళ్ళ నిధులు కూడా తినేస్తావు. మళ్ళీ ఏమీ తెలియనట్టు బేవమని త్రేపినట్టు నా వాళ్ళు నా ఎస్సీలని మాట్లాడుతూ ఉంటావు. జగన్మోహన్ రెడ్డి మాయ మాటలకి పడిపోవద్దు. అవసరమైతే నీ కడుపులో నుంచే పుట్టానమ్మా, మా నాన్న పేరు రాజశేఖర రెడ్డి కాదు, మా నాన్న పేరు సుబ్బారావు, మా నాన్న పేరు ఎల్లయ్య, మా నాన్న పేరు ఫలానా సాయిబని కూడా చెబుతాడు. ఈయన అధికారం కోసం ఏమైనా చెప్తాడు. జగన్మోహన్ రెడ్డి మనకు చేసినటువంటి ద్రోహానికి, మన పట్ల వ్యవహరించినటువంటి తీరుకి, మన జీవితాలు నాశనం చేసిన దానికి, మనకి సంబంధించినటువంటి నిధులు మొత్తం సోహా చేసిన దానికి జగన్మోహన్ రెడ్డి గనక మన పల్లెల్లోకి, మన ఊరుల్లోకి, మన ఓడల్లోకి వస్తే చెప్పుల దండలతోటి స్వాగతం చెప్పి తగిన బుద్ధి చెప్పాలని ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల నా ప్రజలందరూ కూడా పిలుపునిస్తా ఉన్నాం.